నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టోల్ సిబ్బందిపై వైసీపీ నాయకుడు నారాయణస్వామి దాడికి పాల్పడ్డాడు. టోల్ రుసుము చెల్లించకుండా నారాయణస్వామి వెళ్తుండగా సిబ్బంది రుసుము చెల్లించాలన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. నారాయణస్వామి అనుచరులు టోల్ సిబ్బందిపై ఒక్కసారిగా దాడికి దిగారు. టోల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. నెల్లూరు జిల్లా డీసీపల్లి వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజా దగ్గర సిబ్బందికి అదేవిధంగా వైసీపీ నేతకు మధ్య జరిగినటువంటి ఘర్షణ ఉద్రిక్తత నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికైతే నెల్లూరు జిల్లా మరిపాడు మండలం అయితే డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద నిన్న ఉద్రిక్త చోటు చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే టోల్ సిబ్బందిపై వైసీపీ నాయకుడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా నారాయణ స్వామి దాడికి పాల్పడ్డాడు. ఏదైతే ప్రధానంగా కూడా టోల్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి సమయంలో టోల్ రుసుము చెల్లించకుండా దాటేందుకు ప్రయత్నించడంతో అక్కడ వెంటనే కూడా వాళ్ళందరూ కూడా టోల్ రుసుము చెల్లించాలని చెప్పడంతో ఒక్కసారిగా కూడా నారాయణ స్వామితో పాటు కారులో వచ్చినటువంటి మరి కొంతమంది కూడా కిందకు దిగి అక్కడ ఉన్నటువంటి టోల్ సిబ్బంది ఎవరైతే ఉంటారో యాక్చువల్ గా ఫాస్ట్రాక్ తో వెళ్ళిపోవాలి. ఫాస్ట్రాక్ తో వెళ్ళిపోకుండా చివరిలో ఉన్నటువంటి ఫాస్ట్రాక్ లేకపోయినప్పుడు కూడా దాన్ని దాటాలనే ఉద్దేశంతో కారును పంపించే ప్రయత్నం చేస్తారు. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది హుటాహుటిన అందరూ కూడా కారు వద్దకు చేరుకోవడంతో కొంత అక్కడ వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో నారాయణ స్వామి ఉన్నటువంటి సిబ్బంది మీ టోలు వర్క్ అవటం లేదు, అంటే ఫాస్ట్ ట్యాగ్ వర్క్ అవటం లేదు, డబ్బులు రుసుము చెల్లించి వెళ్ళాలని చెప్పాడు. అయితే రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు, నేను స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిని వైసీపీ లీడర్ అని చెప్పడంతో ఒక్కసారిగా కొద్దిగా అంతా కూడా పెద్ద రాడంతమైంది. మన విజువల్స్ లో చూస్తున్నట్టుగా గొడవకి పెద్ద సీన్ అయితే చేశారు. కారులోంచి దిగినటువంటి నారాయణ స్వామితో పాటు వాళ్ళ అనుచరులందరూ కూడా దిగి వెంటనే ఉన్నటువంటి టోల్ సిబ్బందిపై ఒకరొకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై టోల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా వెంటనే ఇటు పోలీసులు కూడా జోక్యం చేసుకుని కేసు కూడా చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుడు నారాయణ స్వామి ఎందుకు దూషించాల్సి వచ్చింది, టోల్ సిబ్బందిపై ఎందుకు ఘర్షణకు దిగాల్సి వచ్చింది దాని మీద కూడా పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. బట్ టోల్ సిబ్బంది ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నిన్న కూడా కేసు కట్టారని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా టోల్ సిబ్బందిపై ఇటు వైసీపీ నాయకులు దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పి అక్కడ ఉన్నటువంటి టోల్ సిబ్బంది అయి ఉండొచ్చు, అదేవిధంగా కొంత స్థానికులందరూ కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే నిన్న ఘర్షణ వాతావరణం దాదాపు కూడా ట్రాఫిక్ జామ్ కూడా స్తంభించిపోయింది. అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అంటే హైవేకి సంబంధించినది ఇటు యాక్చువల్ గా కడప నుంచి నెల్లూరు ఆ వెహికల్స్ అంతా కూడా వెళ్తా ఉంటాయి. దాదాపు కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఆగిపోవడంతో ఎక్కడికెక్కడ కూడా సిబ్బంది అంతా కూడా వాటన్నిటిని పక్కన పెట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ నాయకులు చేసినటువంటి కొంత ఓవర్ యాక్షన్ కి అక్కడ కొంత ఇబ్బంది అయితే ఏర్పడిన పరిస్థితి ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.